దీని అంత వెనుక ఫిల్మ్ ఇండస్ట్రీయా? ఏ చిలికి మాత్రం దాన్ని అఖిల్ గిఖిల్ అంట. ఆయనకి ఇచ్చినాక ఫిట్టింగ్ రిప్లై. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంది తో అరుణాచల్ ప్రదేశ్ ఏదో ప్లేస్ దాని నుంచి వచ్చి ఏదో బ్రిటిష్ దానిలాగా దాని మీద ఒకటి దాన్ని ముఖం దింపి పిచ్చి పిచ్చి కమెంట్స్ ఏదో నేను నన్నేమనుకున్నారు అమ్మలాగానే ఎంతమందిని ఏం చేసిర్రు అసలు. చేసేదేమో ప్రాస్టిట్యూషన్ దందాలు. ఎప్పుడో అది కుక్కల ప్రోగ్రామ్ అని ఎక్కడ కలిసి మాట్లాడలేదు ఎందుకు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయలే అని ఒకరోజు అడుగుతుంది. మంచి మర్యాదకు మర్యాద. కానీ ఏదో కొన్ని పంపించాను ఆయన పేరుని ఇంటి పేరు పెట్టి కొన్ని రోజులు నాకు వదిలేసిపోయినాము, లేకపోతే పిల్లల్ని ఏమో చేసిపోయినాము పుట్టకుండా అని అదేమో డ్రామా చేయడానికి క్రిమినలా? మెంటల్ దానివా? నువ్వెందుకు అమ్మవైతావు? ఎవరికి అమ్మవే? మెంటల్ కోతి ముండా లంజ కుక్క అంటారు చూడు, కుక్క లంజ. సేమ్ డక్కల్ డీకేలాగా కుక్క రోడ్లో తిరుగుతా చూడు ఇప్పుకొని, అని ఆ కుక్కతో ఈ కుక్కతో కొట్టించుకునే కుక్క అమలానే నువ్వో లేకపోతే డక్కల్ డీకేనో లేకపోతే ఏం పెద్ద దాని ఇంటి పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఏంటి చేసేదా కుక్క ముండా. పూరంతో దేవుడు అనిపిస్తుండు, సిగ్గులేదే? బట్టలు లేకుండా రోడ్లో తిరుగు గజ్జి కుక్క. మా ఇంటి జోలికి వస్తే గుద్ద బొక్కలు ఇరగొడతా చేస్తుందా? కుక్క బట్టలు ఉంటాయి చూడు, కుక్క బట్టలు లేకుండా తిరుగు కాలి అని కుక్క ముండా అని తెచ్చిన వాటి పేరు అమల ముండా. నీ కొడుకు తోటే దెంగించుకునే లంజ కుక్కవు. అమ్మవు కాదు ఏం కాదు, ఎవరికి అమ్మవు కాదు. అర్థమైందా? కుక్కలు ఉంటాయి చూడు ఇట్లా అని ఇట్లా క్రిస్టియన్స్ జోలికోసం అట్లా ఇస్తాం మర్యాద. దేవుడు అంటే ఇప్పుడు కుక్క అన్నప్పుడు బాధపడ్డావా? లుచ్చ లఫంగా లంజల్లమ్మడి కుక్కకు పుట్టిన దానా, హిందూ బోసిడి, హిందూ దరిద్రపు కుక్క, పిచ్చి కుక్క, లోఫర్ కుక్క, గజ్జి కుక్క, నరకం పోయే కుక్క, ఇంకేమనాలనే. చిన్న చిన్న పిల్లలను కూడా వదలకుండా కుట్రలు అంట, కొట్టడం అంట, భయపెట్టడం, రకరకాల అన్ని దరిద్ర పనులు చేస్తున్నా. అంత పెద్ద సాతానుగా పెట్రోల్ పోసి తగులు పెట్టాలి అట్లాంటి వాటిని. దాని బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే గన్తో షూట్ చేయాలి. ఎవడుకుంటాడని? దేవుడు ట్రూత్ తెచ్చిండు, అన్ని ట్రూత్ ప్రకారంగానే అవుతాయి. కానీ అబద్ధాలతో ఏం చేయలేవు. మనిషి అన్నప్పుడు మర్యాద, మంచితనము, మనిషిలాగా మంచి బతుకుతారు. కానీ జంతువు కాదు కదా, పశువులాగా పుట్టి పశువులాగా చచ్చిపోతలేవు కదా. మనిషి జన్మ అయితే అన్నం తింటున్నావు కదా రోజు అని చెప్పు. ఫిలిం ఇండస్ట్రీకి చెప్పు, రోజు తింటలేరు, పైకాన తింటలేరు, గడ్డి తిన్నవి కూడా మంచిగా ఉన్నాయి. కానీ అట్లా తయారైనాయేమే అవన్నీ వాటి దగ్గర పెట్టుకొని ఫుడ్లు అవి కలపడమా? డైరెక్ట్ నోట్లో ఎరుగుతాను బెదిరించారు ఒకదాన్ని. Now of Jesus Christ, all that I say is pray to Lord in Jesus' name, amen.